హాయ్. నేను మీకు ఈరోజు ఒక రివ్యూ ఇద్దామని అనుకుంటున్నానండి. రివ్యూ ఇస్తానని చెప్పేసి ఏంటి పెసలు పోస్తుంది ప్లేట్లో అని చూస్తున్నారా? పెసల మీద నేను ఒక రివ్యూ ఇస్తున్నాను. అంటే పెసల మీద రివ్యూ ఏంటి? ఎక్కడన్నా బిగ్ బాస్ మీద రివ్యూ ఇస్తారు, సినిమాల మీద రివ్యూ ఇస్తారు అనుకుంటున్నారేమో మీరు. డిఫరెంట్గా ఉండాలి కదండి. మనం కూడా ఏదో ఒకటి చేస్తే డిఫరెంట్గా చేయాలి కదా. వాళ్ళందరూ షోల మీద సినిమాల మీద రివ్యూలు ఇచ్చి ఫేమస్ అయితే మనం పెసర్ల మీద రివ్యూ ఇచ్చి ఫేమస్ అయిపోయి నలుగురు రీల్స్ చేసి నలుగురు డబ్బులు వెనకేసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, ఏంటి ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? సారీ. ఓకే, జస్ట్ ఫర్ ఫన్ అండి, ఏం లేదు. నేను సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి పెసలు తీసుకొచ్చానండి, స్ప్రౌట్స్ చేసుకుందామని. రోజు ఇవి నేను సోక్ చేశాను, 24 అవర్స్ సోక్ చేశానండి. సోక్ చేసి ఒక కంటైనర్లో వేసి పెట్టి మొలకలు వస్తాయి, స్ప్రౌట్స్ తిందామని అట్లా ప్లాన్ చేసుకున్నా. సరే, ఫస్ట్ డే చేసినప్పుడు నాకు కడుగుతున్నప్పుడు కొన్ని సౌండ్ వస్తున్నాయి. ఇదేంటి రాళ్ళలాగా సౌండ్ వస్తున్నాయి అని అనుకుని సరే ఆ రోజు లైట్ తీసుకున్నా. సెకండ్ డే మళ్ళీ పోసానండి. నానబోస్తే సాయంత్రం ఈవినింగ్ కడుగుతుంటే ఇదిగో ఇట్లా. ఇవేంటండి ఇట్లా ఎందుకుంటే చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే సోక్ చేసినప్పుడు వాటర్లో మనము సోక్ చేసినప్పుడు పెసరపప్పు అనేవి నానాలి కదండి. ఇవి ఎందుకు రాళ్ళులాగా ఇట్లానే ఉన్నాయి? అవి ఏంటి ఇవి అసలు నాకు అర్థం కాలేదండి. ఇవి కల్తీయా అసలు ఏంటి? ఇవి నానవా? ఎన్ని రోజులు నీళ్ళల్లో వేసిన నానవా? అసలు ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. లిటరల్లీ అసలు షాక్డ్. అసలు ఇట్లా ఏరుతంటే ఇట్లా డబ్బాలో పోస్తుంటే కూడా ఎట్లా అంటే సౌండ్ వస్తుంది కదా, రాళ్ళు తగులుతుంటే అట్లా సౌండ్ వినిపిస్తుంది యాక్చువల్గా. సో సరేలే అని అవన్నీ మీకు ఒకసారి చూపిద్దాము. అంటే ఇంత కల్తీ ఉంటుందా అనేది నాకు అర్థం కాలేదు. వాస్తవాన్ని చెప్పాలంటే ఇంత కల్తీ చేస్తారా అనేది. పబ్లిక్ని మనమేమో అనుకుంటాము సూపర్ మార్కెట్కి వెళ్దాము అన్నీ అక్కడే దొరుకుతాయి, టక్క 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 ఒక క్యారియర్ పట్టుకొని దాంట్లో మొత్తం చేసేసుకుందామని అనుకుంటారు. కానీ అక్కడికి పోయి చూస్తే మనం అన్నీ కనిపించినవి అన్నీ వేస్తాం. అందులో ఒరిజినల్ ఏంటో కల్తీ ఏంటో మనకు తెలియదు. నేను ఇంతకుముందు కూడా ఒకటి జీలకర్ర మీద కూడా కిరాణా షాపులో తెచ్చిన జీలకర్ర, మోర్లో తెచ్చిన జీలకర్ర మీద కూడా ఒక వీడియో చేశానండి, చూడండి. నా షార్ట్స్లో ఉంటుంది, ఒకసారి నా ఛానల్లోకి వెళ్తే నా షార్ట్స్లో కనపడుతుంది, చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది సెకండ్ రివ్యూ, సేమ్ ఇది పెసలు నానబెడితే ఇదిగోండి ఆఫ్ అంటే నియర్లీ ఒక 25% ఇంకా ఏరితే ఇంకా చాలా వస్తాయండి. అవి నానలేదు. ఏం చేయాలని నాకేం అర్థం కాలేదు. అవి మొలకలు రావు కదా, అవి అట్లనే ఉన్నాయి, రాళ్ళు లెక్క ఉన్నాయి, సౌండ్ అట్లనే. చూసారా మీరు? ఇట్లా డొల్లుతూ ఉన్నాయి అన్నమాట. అట్లా నిజంగా లిటరల్లీ ఐ షాక్డ్ అండి. ఇదిగోండి మీకు నేను యాక్చువల్గా నేను కొన్నది కూడా చూపిస్తాను, చూడండి ఎక్కడ కొన్నాను అనేది. కనిపిస్తుందండి మీకు? కనిపిస్తుందా? చూశారు కదా, అర్థమైంది కదా మీకు. అది నేను ఇంకా ప్యాకెట్ కట్ చేసి ఇంకా కంటైనర్లో పొయ్యకుండా జస్ట్ అట్లా పెట్టానమాట. సరే ఈరోజు అది ప్యాకెట్ కూడా చూపిద్దాం మీకు అని చెప్పేసి ఒకసారి చూపించారనమాట. అది విషయం కనిపించింది కదండి. ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్ మీకు అర్థమైంది కదా. ఇంత దారుణం అండి, పబ్లిక్ని ఇంత ఘోరంగా చీట్ చేస్తారా? నాకే షాక్ అనిపించింది. అందుకనే మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుందామని ఆలోచన మానేసి మన గల్లీలో ఉన్న చిన్న కిరాణా షాపులను కూడా మీరు కొంచెం చూడండి, వాళ్ళపైన కూడా ఒక కన్ను వేయండి. సారీ అండి, కోల్డ్ కాఫ్ అయింది, వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా కాఫ్ వస్తుంది, సో క్షమించండి. ఇది గొంతు కూడా కొంచెం బాగాలేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉంది, కోల్డ్ కాఫ్ వస్తుంది. సో ఇది అండి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీని మీద మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. అసలు ఈ పెసలు ఎందుకు నానవో కూడా విషయం తెలిస్తే మెసేజ్ చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్, టేక్ కేర్, గుడ్.